నమస్కారం ఏపీ జర్నలిజం వార్తలకు స్వాగతం నా పేరు సుమలత వార్తల ముందుగా హెడ్లైన్స్ తుంగభద్ర వద్ద నిపుణుల శ్రమ ఫలించింది మంత్రి నిమ్మల రామానాయుడు పాక్షికంగా రుణమాఫీ చేసిన కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా రుణమాఫీ చేశామనడం హాస్యాస్పదంగా ఉందని మాజీ మంత్రి హరీష్ రావు అధికారులను వీఆర్కు పంపడంపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం అసత్య ప్రచారాలపై స్పందించిన దేవినేని అవినాష్ ఇక డీటెయిల్స్ చూస్తే తుంగభద్ర డ్యామ్ దగ్గర 19వ తాత్కాలిక గేటు బిగింపు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి 2, 3వ ఎలిమెంట్లు ఇంజనీర్లు అమర్చుతున్నారు ఈ సందర్భంగా రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ తుంగభద్ర డ్యామ్ కొట్టుకుపోయిన 19వ గేటు స్థానంలో స్టాప్ లాగ్ 60x4 మొదటి బిట్ను విజయవంతంగా ఏర్పాటు చేసిన నిపుణులు శ్రమ ఫలించిందన్నారు చరిత్రలో వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తున్న సమయంలో స్టాప్ లాగ్ గేట్ను ఏర్పాటు చేసిన ప్రక్రియ ఇది మొదటిసారన్నారు ఐఐటి హైదరాబాద్ నిపుణులు చెప్పిన మాట వాస్తవమా కాదా ఇది ప్రకృతి తప్పిదం కాదు ఇది ప్రభుత్వ తప్పిదము ఇటువంటి క్రిటికల్ ప్రాజెక్టులలో ఇటువంటి ఏజెన్సీని రద్దు చేసేటువంటి ప్రయోగాలు చేయవద్దు అని ఐఐటి హైదరాబాద్ తన రిపోర్టులో చెప్పినటువంటి మాట వాస్తవమా కాదా ఏదైతే 2020లో వచ్చినటువంటి వరదలకు ఎగువ కాపర్ డ్యాము ఆ మిగిలినటువంటి ఆ 15-20% పూర్తి చేయకపోవడం వల్లే ఆ గ్యాప్ నుండే మొత్తం వరద నీరు ప్రవహించేటువంటి మార్గం ఉండడంతో ఆ యొక్క వరద నీరు సుడులు తిరుగుతూ ఆ డయాఫ్రమ్ వాల్కి ముందున్నటువంటి ఇసుకను సైతం 56 అడుగులు క్రిందికి అగాధాల మాదిరిగా ఏర్పాటుపోయి మరి డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నది అని చాలా క్లియర్గా ఐఐటి హైదరాబాద్ నిపుణులు తమ రిపోర్ట్లో ఇచ్చినటువంటి మాట వాస్తవమా కాదా మరి ఏదైతే పనిచేసేటువంటి ఏజెన్సీని రద్దు చేయడం వల్ల 13 నెలలు ఏ పని చేయకుండా 2019 నుంచి 2000 మళ్ళీ జూలై నెల వరకు 13 నెలలు ఏ పని లేకుండా ఉన్న ఏజెన్సీ కోల్కతా ఆర్జీ కార్ హాస్పిటల్లో జూనియర్ వైద్యురాలిని అత్యంత దారుణంగా అత్యాచారం చేసి కిరాతకంగా హత్య చేయడాన్ని ఆంధ్రప్రదేశ్ మెడికల్ అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తుందని డాక్టర్ సమరం అన్నారు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ చేపట్టిన నిరసన కార్యక్రమానికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామని ఆయన చెప్పారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దుర్ఘటనపై నిష్పక్షపాతంగా విచారించి దోషులను కఠినంగా శిక్షించేలా చూడాలన్నారు డాక్టర్లు వైద్య విద్యార్థులు ఆసుపత్రుల సంరక్షణకు సరైన చట్టాలు తీసుకువచ్చి అమలు చేసేలా చూడాలన్నారు ప్రజలు కూడా తమకు సహకరించాల్సిందిగా కోరారు నేను డాక్టర్ సమరం అండి పాస్ట్ నేషనల్ ప్రెసిడెంట్ ఇండియన్ మెడికల్ అసోసియేషను ఈరోజు దేశవ్యాప్తంగా బంద్ చేస్తున్నాం అది కేవలం ఒక్కరోజు విషయం కాదు ఇంతవరకు చాలా భయంకరమైన సంఘటనలు డాక్టర్ల మీద జరిగాయి నర్సుల మీద జరిగాయి ఇక ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జాతీయ స్థాయిలో ఇటువంటి సంఘటనలు మేము ఊరుకోము అంచేత ఇవాళ దేశవ్యాప్తంగా బంద్ చేస్తున్నాం ఇక ముఖ్యంగా మన ఐఎంఏ నాయకులు వాళ్ళు వెళ్ళి హెల్త్ మినిస్టర్ మీట్ అయ్యారు మీట్ అయిన తర్వాత చెప్తే వాళ్ళు చాలా సింపుల్గా తీసేసుకున్నారు కలకట్టాలో జరిగినట్టు ఎంత దారుణమైన సంఘటన ఇంత కాదు ఆయన ఏమన్నారు
ఎక్కడైనా ఇన్సిడెంట్ జరిగితే 6 గంటల్లోగా ఉన్న హెడ్ ఆ హాస్పిటల్ సూపర్ కానీ ఇంకోళ్ళు కానీ పోలీసు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలని చెప్పారు. ఇంత ఇదిగా అందరూ రియాక్ట్ అవుతుంటే అక్కడ వాళ్ళు తీసుకున్న నిర్ణయం అది అంచేత ఇలా ఉంది మన ప్రభుత్వాల తీరు. ఇంత దారుణమైన వ్యవహారాలు జరుగుతాయి. నిజంగా కలకటాలో జరిగింది, ఆ పోస్ట్ గ్రాడ్ స్టూడియో జరిగింది చాలా నీచాతి నీచమైన ఒక నరరూపం రాక్షసులు చేసినటువంటిది సంఘటనది. అంచేత మేము స్ట్రాంగ్ ఇక ముందు ఊరుకోము. ఇక మాత్రం మొత్తం దేశవ్యాప్తంగా డాక్టర్స్, పారామెడికల్ స్టాఫ్ అందరూ కూడా ఇంకా అందరూ ఇవాళ సంఘీభావం చూశారు. ప్రజాసభ సంఘటన అందరూ కూడా దీంట్లో పాల్గొంటారు. ఏమైనా సరే ఇలాంటి సంఘటనకి వీలు లేదు, మేము ఊరుకొని చూస్తున్నాము. అంచేత అందరూ ఒక సంఘీభావం అనుకుంటున్నాం. ఈ రోజు సరే బంద్ ఒక్క రోజుకే కానీ ఇది మాత్రం ఇంకా తీవ్రంగా ముందుకు వెళుతుంది, దేశ స్థాయిలో జరుగుతుంది. పాక్షికంగా రుణమాఫీ చేసిన కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా రుణమాఫీ చేశామనడం హాస్యాస్పదంగా ఉందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. 31,000 కోట్లు ఉందని చెప్పి 18,000 కోట్లు మాత్రమే రుణమాఫీ చేశారని హరీష్ రావు ఆరోపించారు. 54% రైతులకు ఇప్పటి వరకు రుణమాఫీ చేయలేదని మండిపడ్డారు. మీడియా సమావేశంలో హరీష్ మాట్లాడారు. ఇప్పుడు నువ్వు పాక్షికంగా చేసినా అంటే తప్పకుండా ఒప్పుకుంటాం, పూర్తిగా చేసినా అంటే మేము ఒప్పుకోవడానికి సిద్ధంగా లేము. నువ్వు ఆగస్టు 15లోగా రుణమాఫీ మొత్తం చేసి తీరుతా అని దేవుళ్ళ మీద ఒట్లు పెట్టినావు. కానీ చేసింది ఏంది? పాక్షికంగా మాత్రమే చేసినావు. నేను పాక్షికంగా చేసిన తప్పయింది అని క్షమాపణ అడుగు. లేదు నీకు నిజాయితీ ఉంటే రాజీనామా చేయి. కానీ మొత్తం చేసిన అని చెప్పి నువ్వు నోరు బిగ్గరగా చేసుకున్నంత మాత్రానో బూతులు మాట్లాడినంత మాత్రాన ప్రజలు క్షమించరు, బీఆర్ఎస్ పార్టీ నిన్ను వదిలిపెట్టదు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో డిసెంబర్ 9వ తేదీనే సోనియా గాంధీ గారి జన్మదినం రోజు రాష్ట్రంలో 2 లక్షల రుణమాఫీని మొదటి సంతకంతో చేస్తామని ఆ రోజు అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఉదరగొట్టిండ్రు. ఆ రోజు చెప్పిందేమో 40,000 కోట్ల రూపాయలు. డిసెంబర్ 9 అని మాట తప్పిండు. తర్వాత పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. వట్టిగా చెప్తే ప్రజలు నమ్మటట్లేరని చెప్పి కనిపించిన దేవుని మీదల్లా ఒట్లు పెట్టిండు. ఆ రోజు 31,000 కోట్లు అని చెప్పిండు. 15 తాను విదేశాలకు పారిపోతున్నాను అన్న దానిలో ఎటువంటి వాస్తవం లేదని వైసీపీ తూర్పు ఇన్ఛార్జి దేవినేని అవినాష్ తెలిపారు. శుక్రవారం ఆయన నివాసం వద్ద మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్లో తనను పోలీసులు అడ్డుకున్నారని ప్రచారం చేయడం దురదృష్టకరమన్నారు. సోషల్ మీడియా వేదికగా ఇలాంటి తప్పుడు ఆరోపణలు బాధాకరమన్నారు. తాను గత 2 నెలలుగా వైసీపీ నేతలకు కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నారని, కార్యాలయంలోనే ఉంటారని తెలిపారు. పారిపోవటానికి ప్రయత్నించానని చెప్పని అసత్య ప్రచారాలు ఈరోజు ఉదయం నుంచి గారా ప్రచారం చేస్తాం జరుగుతుంది. ఈరోజు పారిపోవాల్సిన అవసరం కానివ్వండి, పారిపోవాల్సిన కర్మ కానివ్వండి నాకేమీ లేదు, అలాంటి అవసరం గారా నాకు లేదని చెప్పి ఈరోజు ఈ యొక్క మీడియా ద్వారా మీ అందరికీ చెప్పదలుచుకున్నాను. దాదాపుగా 2 నెలల నుంచి గారా విజయవాడలో మా కార్యాలయంలో కానివ్వండి, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కార్యాలయంలో కానివ్వండి, తూర్పు నియోజక ప్రజానికానికి కానివ్వండి 24 గంటలు అందుబాటులో ఉంటుంది. దేనికి పారిపోవాలి? నిజంగా కోర్టు వారు కనుక మేము తప్పు చేశానని చెప్పని భావిస్తే కోర్టు వారు ఏ నిర్ణయం తీసుకున్నా లేకపోతే ఏ శిక్ష విధించినా దాన్ని దమ్ముగా స్వీకరించి దాన్ని ఇచ్చేస్తాం. అంతేగాని మీరు పెట్టే తప్పుడు కేసులకి వీటికి భయపడి పారిపోవాల్సిన అవసరం నాకు లేదని చెప్పని మరొకసారి చెప్తాను. ఈరోజు 2019లోనే ఈ రాష్ట్ర ప్రజానికానికి తెలుసు, మరీ ముఖ్యంగా ఆ రోజున్న తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా గారు తెలుసు. చంద్రబాబు నాయుడు గారి ఇంటి ముందు డ్రోన్ విషయం కానివ్వండి, గురజాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను పరామర్శిస్తాం కానివ్వండి, చలో ఆత్మగురు కార్యక్రమం అప్పుడు గారా మిగిలిన తెలుగుదేశం పార్టీ నాయకులకు నేనేం పారిపోలే. ఆ రోజు దమ్ముగా ధైర్యంగా వెళ్ళా, ఫేస్ చేశారు. మా తండ్రి దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారు మాకు జన్మనిస్తంతో పాటు ధైర్యంగా ఉండటం గారు నేర్పించారనే విషయం ఈ పని పాట లేని తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా తెలుసుకోవాలని చెప్పని భావిస్తూ మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ,
మా కార్యకర్తలకి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా 24 గంటలు మేము అండగా ఉంటాం, అందుబాటులో ఉంటాం. పార్టీ కార్యక్రమాలన్నీ గారు ముందుకు తీసుకెళ్తామని చెప్పిన సందర్భంగా చెప్తూ, దయచేసి రాష్ట్ర ప్రజానికాన్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని ఇలాంటి అసత్య ప్రచారాలు నమ్మవద్దని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజా ఆగ్రహానికి గురై 11 సీట్లను పడిపోయినా తప్పుడు ప్రచారాలు మాత్రం మారడం లేదని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు వర్లరామయ్య మండిపడ్డారు. దెయ్యాలు వేదాలు వల్లించినట్లు తన సొంత పేపర్ టీవీ ఛానల్లో రాష్ట్ర ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను వీఆర్కు పంపడంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, వైసీపీ హయాంలో ఏం జరిగిందో గుర్తులేదా అంటూ వర్లరామయ్య ప్రశ్నించారు. రాసుకున్నటువంటి ఫేక్ రాజకీయాలనే ఇతను నమ్ముకొని పనిచేస్తున్నాడు. సాధారణంగా ఇలాంటి ఓటమి తర్వాత ఏ రాజకీయ నాయకుడైనా కాస్త బుద్ధి తెచ్చుకుంటాడు, సమీక్షించుకుంటారు. ఇంత ఘోరంగా ప్రజలు ఎందుకు తిరస్కరించారు, ఇటువంటి ఘోరమైన పరిస్థితులు ఎందుకు వచ్చినాయి అనేది సమీక్షించుకొని ప్రజల కోసం పనిచేయడానికి కాస్తన్న ఆలోచన చేస్తారు. కానీ పూర్తిగా పదే పదే వీళ్ళ మూల సిద్ధాంతంగా పెట్టుకున్నటువంటి ఫేక్ రాజకీయాలను నమ్ముకొని ఇప్పుడు కూడా నిత్యం అదే పనిలో జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ నాయకులు ప్రవర్తించడం చాలా సిగ్గుమాలిన చర్యగా నేను అభివర్ణిస్తా ఉన్నా. ఈ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి వ్యవహారాలు చూస్తూ ఉంటే గత వారం రోజుల నుంచి అద్భుతమైనటువంటి మహానటులు ఈ పార్టీలో కనపడతా ఉన్నారు. వీళ్ళు కాలిఫోర్నియా, లాస్ ఏంజల్స్లో ఉన్నటువంటి కాలిఫోర్నియాలో ఉన్న ఆస్కార్ అకాడమీకి వీళ్ళని అవార్డుల కోసం పంపించాలని చెప్పి నేను అనుకుంటున్నా. ఆ కమిటీకి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మా దగ్గర బ్రహ్మాండమైన నాయకులు ఉన్నారు, వైసీపీ పార్టీ అనే ఒక పార్టీ ఉంది ఇక్కడ, ఆ నాయకులు మీ అవార్డులకి ఉపయోగపడతారు ఎంపిక చేయడానికి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తానని చెప్పి తెలియజేస్తున్నా. ఎందుకంటే ఒక వారం రోజుల నుంచి విజయవాడలో నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం గురించి గుండెలు బాదుకుంటా ఉన్నారు. తేపగోడు వస్తూ ఉన్నాడు మీడియా ముందుకి, ఒకడొచ్చి విగ్రహం బాలగొట్టారంటాడు. స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత ఏపీ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎన్నికల సంఘం అధికారిక ప్రకటన విడుదల చేసింది. బొత్స ఎన్నిక ప్రకటన తర్వాత విశాఖ కలెక్టరేట్ వద్ద సందడి వాతావరణం నెలకొంది. జాయింట్ కలెక్టర్ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైనట్లు సర్టిఫికేట్ తీసుకున్న అనంతరం బొత్స మీడియాతో మాట్లాడారు. బీ ఫారం ఇచ్చి పోటీకి ప్రోత్సహించిన పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సహకరించిన జిల్లా నేతలకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. 3 ఏళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. అయిపోలేదు ఇంకా సర్టిఫికేట్ ఒకటి చూపించి నాకేమక్కర్లేదు. మీరు అయిపోయిందా? రాజ్యసభకి ప్రోటోకాల్ కనీసం కార్డు కూడా పంపట్లేదు. రిసీవ్డ్ ఎనీ కార్డ్, నో మెసేజ్ హస్ బీన్ రిసీవ్డ్. కూడా అడిగారు, నేను డిఆర్ కూడా అడిగాను. అంకాపల్లి వచ్చిందా? లేదు రాలేదు. అంకాపల్లి కూడా నేను మాట్లాడతాను బికాజ్ సార్ నేను ఇద్దరు కూడా అడిగాను. కాల్ రాలేదా? లేదండి. కొద్దిగా ఉండదు, కొద్దిగా ఇంకే వీళ్ళు వస్తారు. సార్ కొద్దిగా మీ సర్టిఫికేట్ తర్వాత సార్ ఇటు థ్యాంక్ యూ.
డీటెయిల్స్ కదా 16/8/24. అన్నా క్యాంటీన్లు ప్రారంభమైన తర్వాత ప్రజల్లో ఆనందం వ్యక్తమవుతుందని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. శనివారం విజయవాడ అయ్యప్ప నగర్లో శనివారం మీడియాతో మాట్లాడుతూ గతంలో వైసీపీ ప్రభుత్వం క్యాంటీన్లను మూసివేసి దుర్మార్గంగా వ్యవహరించిందని, అందుకే ఘోరంగా ప్రజలు ఓడించారన్నారు. అన్నా క్యాంటీన్ల ద్వారా ఎంతో మంది కార్మికులకు తక్కువ ధరకే మంచి భోజనం అందించడం జరుగుతుందన్నారు. ఇవాళ అన్నా క్యాంటీన్లు నిన్న ఓపెన్ అయిన తర్వాత ప్రజల్లో ఆనందం, ఎందుకంటే గతంలో ఇదే అన్నా క్యాంటీన్ని పబ్లిక్ అంతా కూడా చూడటం జరిగింది. తర్వాత 2019 ఎన్నికల్లో అన్నా క్యాంటీన్ కోసం అన్నా క్యాంటీన్ యొక్క ఇంపార్టెన్స్ కానీ దాని అవసరం కానీ 2019 నుంచి జగన్మోహన్ రెడ్డి గారు రద్దు చేసిన తర్వాత అన్నా క్యాంటీన్ ఉపయోగం ఎంతో ప్రజలకు బాగా తెలిసి వచ్చింది. ఇవాళ అంటూ ఉన్నారు, ఒక ఆటో కార్మికుడు ఒక ఆటో ఓనర్ దగ్గర అద్దెకి తీసుకుని అతను తిప్పుకుంటూ మధ్యలో పొద్దున్న బ్రేక్ఫాస్ట్ కానివ్వండి, లంచ్ కానివ్వండి, డిన్నర్ కానీ 5 రూపాయలతో భోజనం చేస్తే 15 రూపాయలతో తన భోజనం అయిపోతా ఉంది. దాని తర్వాత వచ్చిన 500 వచ్చినా 600 వచ్చినా కూడా కుటుంబ అవసరం నేను వాడుకోగలుగుతున్నానని చెప్తా ఉన్నాడు. ఇవాళ 15 రూపాయలతో భోజనం పెడుతున్నారు చంద్రబాబు గారు అని అంటే దానికి కూడా యూట్యూబ్లో వ్యాఖ్యానాలు చేస్తూ ఉన్నారు. ఆ 15 రూపాయలు ఎంత లాభం ఆయనకు వస్తుందో అని అడుగుతాను. ఇవాళ అన్నం తినేవాడు ఎవడో కూడా ఇవాళ ఒక భోజనం వేడివేడి లంచ్ కానివ్వండి, వేడివేడి డిన్నర్ కానివ్వండి, అదేవిధంగా పొద్దున్న బ్రేక్ఫాస్ట్ కానివ్వండి, కేవలం గవర్నమెంట్ ఇచ్చే దాంతో కలిపి 75 రూపాయలు ఖర్చు. ఇవాళ ఏ హోటల్కైనా వెళ్ళండి 60 రూపాయలు మినిమం. చిన్న హోటల్ అయితే 60 రూపాయలు భోజనం, పెద్ద హోటల్ అయితే 100 రూపాయలు భోజనం. 100 రూపాయలు భోజనం, ఒక్క భోజనం అంటే ఎంత అంటే 200 రూపాయలు. 2 పూట్ల భోజనం 200 రూపాయలు, పొద్దున పూట టిఫిన్ ఒక 30, 40, 50 అంటే 250 రూపాయలు. అంటే నెలకి 450 రూపాయలు ఖర్చు అవుతుంది ఇవాళ. ఈ సిస్టంలో చంద్రబాబు గారు ఇచ్చే అన్నా క్యాంటీన్ ద్వారా ఇచ్చే భోజనం నెలకి 450 రూపాయలు. ఒక్కరోజు మనం అదే ఆటో డ్రైవర్ ఒక్కరోజు ఇంటికాడ భోజనం చేసే అవకాశం లేనప్పుడు బయట భోజనం చేయాలంటే 200. అతను వచ్చిన సంపాదన 250 రూపాయలు భోజనానికి పోతుంది. ఇటీవల కృష్ణా జిల్లా వ్యాప్తంగా తస్కరించబడిన పోగొట్టుకున్న సెల్ ఫోన్లను సిసిఎస్ పోలీసులు ఎంతో చాకచక్యంగా టెక్నాలజీని ఉపయోగించి స్వాధీనం చేసుకున్నారు. శనివారం సిసిఎస్ పోలీసులు స్వాధీనం చేసుకున్న 390 సెల్ ఫోన్లు విలువ అక్షరాల 45 లక్షలు. జిల్లాలో గుడివాడకు చెందిన 202, మచిలీపట్నంకు చెందిన 96 మంది, పెడమలూరుకు చెందిన 90 మంది ఫిర్యాదుదారులకు పోగొట్టుకున్న ఫోన్లను అప్పగించామని ఎస్పీ తెలిపారు. లాస్ట్ ఇయర్ November 10 సార్ మా ఫాదర్ హార్ట్ అటాక్ వచ్చింది. గుడివాడ కెనరా బ్యాంక్ వెళ్తే అమౌంట్ డ్రా చేశాను. డబ్బులు పెట్టిన తర్వాత ఆ ఫాదర్ పెన్షన్లో బైక్ పెట్టాను. పెన్షన్ కింద పెట్టాను. ఎమ్మంటే రికవరీ చేసేటప్పటికి స్విచ్ ఆఫ్ చేశాను. ఎంత ఉంటుంది కాస్ట్? ఇది 23,000 సార్. థ్యాంక్ యూ అండి సార్. ఇది కడంలో పోయింది సార్. వెంటనే స్టేషన్కి వెళ్తే వాళ్ళు ఫోన్ చేశారు, స్విచ్ ఆఫ్ అయిపోయిందని చెప్పారు. వెంటనే మెసేజ్ చేస్తే ఈజీగా డిఎస్పీగా. వెరీ గుడ్, వెరీ గుడ్. ఈ ఫోన్ ఎక్కడ ఉంది? లాస్ట్ ఇయర్ November 10 సార్ మా ఫాదర్ హార్ట్ అటాక్ వచ్చింది. గుడివాడ కెనరా బ్యాంక్ వెళ్తే అమౌంట్ డ్రా చేశాను. డబ్బులు పెట్టిన తర్వాత ఆ ఫాదర్ పెన్షన్లో బైక్ పెట్టాను. పెన్షన్ కింద పెట్టాను. ఎమ్మంటే రికవరీ చేసేటప్పటికి స్విచ్ ఆఫ్ చేశాను. ఎంత ఉంటుంది కాస్ట్? ఇది 23,000 సార్. థ్యాంక్ యూ అండి సార్. ఇది కడంలో పోయింది సార్. వెంటనే స్టేషన్కి వెళ్తే వాళ్ళు ఫోన్ చేశారు, స్విచ్ ఆఫ్ అయిపోయిందని చెప్పారు. వెంటనే మెసేజ్ చేస్తే ఈజీగా డిఎస్పీగా. వెరీ గుడ్, వెరీ గుడ్. ఈ ఫోన్ ఎక్కడ ఉంది? కృష్ణా జిల్లా మోపిదేవి గ్రామంలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని జస్టిస్ రవీంద్రబాబు కుటుంబ సమేతంగా శనివారం దర్శించుకున్నారు. ఆలయ పండితులు అర్చక స్వాములు ఘన స్వాగతం పలికారు. ఆలయ ఆవరణలో గల నాగపుట్టలో పాలుపోసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం శ్రీ స్వామి వారిని దర్శించుకోగా ఆలయ అర్చకులు వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మగవాళ్ళకి ఇచ్చేది సరిపోతుంది. మగవాళ్ళకి 2 కాయలు చెరువు, మగవాళ్ళకి చెరువు 2 కాయలు చెరువు కాయ.
కోల్కతాలో వైద్యురాలిపై జరిగిన సామూహిక అత్యాచార ఘటనకు నిరసనగా చీరాలలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం భారీ ర్యాలీ జరిగింది. పట్టణంలోని ప్రముఖ వైద్యులు, ఆసుపత్రుల సిబ్బంది ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ ఘటనను ఖండిస్తూ శనివారం ఉదయం 6 గంటల నుంచి 24 గంటల పాటు అత్యవసర సేవలు మినహా వైద్య సేవలు బంద్ చేస్తున్నట్లు వైద్యులు ప్రకటించారు. ఈ కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. ఈరోజు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హెడ్ క్వార్టర్స్ వారు ఇచ్చిన పిలుపు మేరకు దేశమంతటా కూడా డాక్టర్లందరూ కూడా స్ట్రైక్ చేస్తున్నారు. ఈరోజు ఉదయం 6 నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు కూడా ఓపీ సేవలన్నింటినీ కూడా నిలిపివేయడం జరిగింది. ఓన్లీ అన్ని హాస్పిటల్స్లో ఎమర్జెన్సీ సర్వీస్ వరకే చూడటం జరుగుతుంది. దీనికి అంతటికీ మూల కారణం కలకత్తాలో జరిగిన ఇన్సిడెంట్. అక్కడ జరిగిన ఇన్సిడెంట్లో ఒక మహిళా డాక్టరే కాదు, అందరూ కూడా డాక్టర్ అన్నారు. ఒక మహిళ మీద కూడా అత్యాచారం జరిగింది. దీన్ని కూడా అన్ని వర్గాల వారు, అన్ని సంఘాల వారు కూడా గుర్తెరిగి వీరు ఐఎంఏతో పాటు కలిసి రాఖీ పండుగ రోజున అక్క చెల్లెలు, అన్నదమ్ములకు హెల్మెట్లను బహుమతిగా ఇవ్వాలని ట్రాఫిక్ సిఐ నిత్యబాబు విజ్ఞప్తి చేశారు. శనివారం మధ్యాహ్నం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అన్నదమ్ముల బాగోగులు కోరుకుంటూ రాఖీ కట్టడం మన సాంప్రదాయం అన్నారు. అదే రోజు వారి భద్రతను కోరుకుంటూ వినూత్నంగా హెల్మెట్ను బహుమతిగా ఇవ్వాలని కోరారు. హెల్మెట్ ఉన్న వారిని వాహనం నడిపేటప్పుడు ధరించే విధంగా ప్రోత్సహించాలన్నారు. అందరికీ నమస్కారం. ముందుగా అడ్వాన్స్ గా అక్క చెల్లెమ్మలకి, అన్నదమ్ములకి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. ఈ రాఖీ పౌర్ణమి సందర్భంగా అక్క చెల్లెమ్మలకు, అన్నదమ్ములకి మా యొక్క విన్నపం, ఈ రాఖీ పౌర్ణమి పురస్కరించుకొని అన్నదమ్ముల యొక్క యోగక్షేమాలను, సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కట్టే ఈ రాఖీ సందర్భంగా ఈసారి వినూత్నంగా ఆలోచించి వారి భద్రత దృష్ట్యా ప్రతి ఒక్కరూ కూడా రాఖీ కట్టడంతో పాటు వాళ్ళకి హెల్మెట్ ను బహుకరించండి. ఆ హెల్మెట్ అనేది మీ యొక్క ప్రేమని, వారి యొక్క భద్రతని ప్రతిబింబిస్తుంది. మీ అన్నదమ్ములకి భద్రతను, భరోసాని ఇస్తుంది. అది వాళ్ళ కుటుంబానికి, మీ కుటుంబానికి భరోసాగా నిలుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రాఖీ కట్టే ముందుగా వాళ్ళకి హెల్మెట్ ని బహుకరించండి. అదేవిధంగా వాళ్ళు హెల్మెట్ ని పెట్టుకుని బైక్ నడిపే విధంగా వాళ్ళని ప్రోత్సహించండి. ఆల్రెడీ హెల్మెట్ ఉంటే బైక్ నడిపేటప్పుడు హెల్మెట్ ను ధరించే విధంగా వాళ్ళను ప్రోత్సహించి ఎల్లవేళలా వాళ్ళు బైక్ నడిపేటప్పుడు దాన్ని ధరించే విధంగా వాళ్ళ దగ్గర నుంచి మాట తీసుకుని దీన్ని విస్తృతంగా ముందుకు తీసుకెళ్లండి. దీనివల్ల మీ యొక్క ప్రేమతో అయినా కూడా వాళ్ళు హెల్మెట్. ద్వారకా తిరుమల చిన్న వెంకన్న క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. స్వామివారికి ప్రియమైన రోజు శనివారం, పైగా శ్రావణ మాసం కావడంతో ఆలయానికి భారీగా భక్తులు తరలివచ్చారు. ఆలయంలోని అన్ని విభాగాలు భక్తులతో కిటకిటలాడాయి. తూర్పు రాజగోపురం ప్రాంతం, అనివేటి మండపం, జంట గోపురాలు, ప్రసాదం, టికెట్ కౌంటర్లు భక్తులతో నిండిపోయాయి. ఎస్సీ వర్గీకరణ తీర్పు రాజ్యాంగ విరుద్ధమని మాల సంఘాల నాయకులు నూకరాజు, సిద్ధాంతుల కొండబాబు, కృష్ణమూర్తి, బచ్చల కామేష్ పేర్కొన్నారు. కాకినాడలో శనివారం అంబేద్కర్ భవన్లో దళిత గిరిజన మేధావుల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 21వ తేదీన విజయవాడలో జేఏసీ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ విషయంపై కోర్టుకు వెళ్లడం జరుగుతుందన్నారు. స్థానిక అంబేద్కర్ భవన్ కాకినాడ నందు వర్గీకరణ మీద మాల సోదరులందరూ కలిసి ఒక బృహత్తర ప్రణాళిక టేకప్ చేసి ఏదైతే సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి తీర్పుని మేమందరం వ్యతిరేకిస్తూ ఖండిస్తూ ఇది ఎస్సీ ఎస్టీ వర్గాల్లో తీవ్రమైన పెనుతుపానుగా భావించి ఆ తీర్పు ఉపసంహరించే వరకు కూడా ఈ మాల సంఘాలు అన్నీ కూడా ఏకమై ఒకే తాటిపైకి వచ్చి దాని మీద పిల్లి వేయడానికి, అదే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాల సోదరులందరూ కూడా ఒక జేఏసీగా ఏర్పడి తదుపరి కార్యక్రమాన్ని తీసుకోవడానికి మేమందరం ఇక్కడ కూర్చున్నాము. అదే ఈరోజు కాకినాడ జిల్లా సంబంధించి ఒక జేఏసీ అన్ని సంఘాలతోటి అన్ని మాల వాహనాలు కలిపి ఒక సంయుక్తమైనటువంటి జేఏసీని ఏర్పాటు చేసుకుని రేపు 21 తారీఖుని భారత బంద్ పిలిపించిన కారణంగా ఆ భారత బంద్ కూడా జయప్రదం చేయడానికి, అట్లాగని 25వ తారీఖున విజయవాడలో పెద్ద బహిరంగ సభ కూడా జరుగుతుంది. దానికి కూడా ఇక్కడి నుంచి మేమందరం వెళ్ళి బహిరంగ సభని కూడా జయప్రదం చేయడానికని, అట్లాగనే ఏదైతే క్రిమిలేరు ఇలాంటి సిస్టమ్ పెట్టి ఈ మాల సోదరుల్లో మాల వాళ్ళు ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తూ మా జీవితాల మీద ఈ ప్రభుత్వాలు ఒక గొడ్డలి పెట్టి అధికారం పెట్టి మమ్మల్ని నాశనం చేయడం ప్రవర్తిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మేమందరం కూడా ముక్త కంఠంతో ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిందో ఆ సుప్రీంకోర్టు తీర్పుని రద్దు చేయాలని మేమందరం మాట్లాడుకున్నాం. ఈరోజు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.